నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. దశాబ్దాల కేరళ రాజకీయ చరిత్రలో ఆనవాయితీని బద్దలు కొట్టి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన LDF ప్రభుత్వానికి ఈసారి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. పదేళ్ల పినరాయి విజయన్ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ UDF కూటమికి కేరళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంచనాలకు మించి భారీ స్థానాలతో UDF తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం వెనుక బలమైన రాజకీయ సామాజిక కారణాలున్నాయి. కమ్యూనిస్టుల కోటలో కాంగ్రెస్ కూటమి సృష్టించిన ఈ రాజకీయ ప్రభంజనానికి దారితీసిన ఆ 5 ప్రధాన కారణాలపై ప్రత్యేక కథనం. కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF విజయకేతనం ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో LDF ఓటమికి 5 ప్రధాన కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం కేరళను చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక సంక్షోభం. గత 3 ఏళ్లుగా కేరళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ నెలల తరబడి నిలిచిపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు బీజం వేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, DA సకాలంలో ఇవ్వకపోవడం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే సప్లైకో స్టోర్లలో సరుకుల కొరత సామాన్య గృహిణులను LDFకు దూరం చేసింది. దీనిని UDF తమ ఎన్నికల ప్రచారంలో విజయవంతంగా ఎండగట్టింది. సామాన్య ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ CPM నియంత్రణలో నడిచే పలు సహకార బ్యాంకుల్లో వెలుగుచూసిన వేల కోట్ల కుంభకోణాలు కమ్యూనిస్టు పార్టీ పునాదులను కదిలించాయి. తమ జీవితకాల పొదుపు మొత్తాలు ఆవిరైపోవడంతో బాధితులు రోడ్డెక్కడం కేరళ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి తోడు ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ అలుముకున్న వివిధ అవినీతి, పసిడి స్మగ్లింగ్ ఆరోపణలు, కేంద్ర ఏజెన్సీల దాడులు పినరయి విజన్ క్లీన్ ఇమేజ్ను పూర్తిగా దెబ్బతీశాయి. గత ఎన్నికల్లో అంతర్గత కుమ్ములాటలతో నష్టపోయిన కాంగ్రెస్ ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. ప్రతిపక్ష నేత VD సతీశన్, కేరళ PCC అధ్యక్షుడు K సుధాకరన్ నేతృత్వంలో పార్టీ అత్యంత సమన్వయంతో పనిచేసింది. అసెంబ్లీ లోపల బయట ప్రభుత్వ వైఫల్యాలపై VD సతీశన్ సంధించిన లాజికల్ అస్త్రాలు విద్యావంతులను ఆకట్టుకున్నాయి. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేయడం కాంగ్రెస్ క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కేరళ జనాభాలో దాదాపు 45% ఉన్న ముస్లింలు, క్రైస్తవుల మద్దతు ఈ ఎన్నికల్లో UDF వైపు ఏకపక్షంగా మళ్లింది. బీజేపీ కేరళలో బలపడుతుండడం మైనారిటీల్లో అభద్రతా భావాన్ని రేకెత్తించాయి. బీజేపీని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ధీటుగా ఎదుర్కోగల ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నేతృత్వంలోని UDF మాత్రమేనని మైనారిటీలు బలంగా నమ్మారు. UDFలో కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మలబార్ ప్రాంతంలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ను నమోదు చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. కేరళలోని యూనివర్సిటీ క్యాంపస్లలో CPM విద్యార్థి విభాగం, SFI సాగించిన హింసాత్మక ఘటనలు సాధారణ పౌరుల్లో, ముఖ్యంగా యువత తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. దీనికి తోడు కేరళలో పెరిగిపోయిన నిరుద్యోగం, యువత బతుకుదెరువు కోసం విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీశాయి. UDF ప్రకటించిన జాబ్ క్యాలెండర్, ఇన్వెస్ట్మెంట్ పాలసీలు యువతను విశేషంగా ఆకర్షించాయి. మొత్తం మీద ఒకవైపు కేరళను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష UDF కనబరిచిన ఐక్యత ఈ చారిత్రక తీర్పుకు పునాది వేశాయి. కేరళ ఓటరు ఎప్పటిలాగే స్పష్టమైన రాజకీయ పరిణతిని ప్రదర్శిస్తూ 10 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు ముగింపు పలికి UDFకు భారీ మెజారిటీతో సుపరిపాలన అందించే అవకాశాన్ని కట్టబెట్టారు. ఈ దెబ్బతో LDF రాబోయే రోజుల్లో తమ రాజకీయ మనుగడ కోసం తీవ్రమైన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.